అనర్హత వేటు తప్పించుకోవడానికి అన్నట్లు ఒక్కసారి అసెంబ్లీలో అలా మెరిసి ఇలా వెళ్లిపోయారు మాజీ సీఎం కేసీఆర్. తర్వాత ఆయన ఎప్పటిలానే ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారు. ఇటు చూస్తే కేటీఆర్, హరీష్ రావు, ఇతర ముఖ్య నేతలు ఎక్కే ఫ్లైట్ దిగే ఫ్లైట్ అన్నట్లు ఢిల్లీ ట్రిప్పులు వేస్తున్నారు. తిహార్ జైల్లో ఉన్న కవితను బెయిల్పై బయటకు తీసుకురావడానికి నానా పాట్లు పడుతున్నారు. కుమార్తె బెయిల్పై కేసీఆర్ మనస్తాపం చెందుతున్నారని, అందుకే కేటీఆర్, హరీష్లు బీజేపీ పెద్దలతో కాళ్ల బేరానికి కూడా సిద్ధమయ్యారన్న ప్రచారము జరుగుతోంది. ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో మార్చి 15న అరెస్టైన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను తిహార్ జైలు నుంచి బయటకు తెచ్చేందుకు మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు నానా తంటాలు పడుతున్నారు. గడిచిన 2 నెలల్లోనే 4 సార్లు ఢిల్లీ వెళ్లారు. బీజేపీ సీనియర్ నేతలతో కాళ్ల బేరాలు మొదలు పెట్టారని పొలిటికల్ సర్కిల్లో టాక్ వినిపిస్తుంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్ హౌస్ కి పరిమితమయ్యారు. ఆయన ఆదేశాలతోనే బీఆర్ఎస్ ముఖ్య నేతలందరూ ఢిల్లీలోనే మకాం వేశారట. పార్టీ ఫిరాయించిన తమ పార్టీ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయించడానికి ఢిల్లీలో సీనియర్ న్యాయవాదులతో మంతనాలు జరుపుతున్నామని గులాబీ నేతలు చెప్తున్నా అసలు అజెండా మాత్రం కవిత బెయిల్ ప్రయత్నాలే అంటున్నారు. ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్టైన కవిత 4 నెలల నుండి తిహార్ జైల్లోనే ఉన్నారు. కవిత బెయిల్ పిటిషన్లపై వరుసగా ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. దాంతో కేటీఆర్, హరీష్ రావులు చేసేదేమీ లేక బీజేపీ పెద్దలతో కాళ్ల బేరాలు మొదలు పెట్టినట్లు పొలిటికల్ సర్కిల్స్ లో టాక్ వినిపిస్తుంది. ఈ మధ్యకాలంలో తిహార్ జైల్లో కవితతో ములాఖత్ అయిన కేటీఆర్, హరీష్ రావుల ముందు తనను ఎలాగైనా బయటకు వచ్చేలా చేయమని కవిత కన్నీరు పెట్టుకున్నారట. కవితను ధైర్యంగా ఉండమని, కొద్ది రోజుల్లోనే బయటకు వస్తావని వారు భరోసా ఇచ్చారట. శనివారం సాయంత్రం ఢిల్లీ వెళ్లిన కేటీఆర్ ఆధ్వర్యంలోని బీఆర్ఎస్ బృందం కవితను బయటకు తీసుకొచ్చేందుకు అక్కడి సీనియర్ న్యాయవాదులతో పాటుగా బీజేపీ పెద్దలతో మంతనాలు జరుపుతున్నారట. రాజ్యసభలో బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేయడానికి సిద్ధమని, కవితకు బెయిల్ దక్కేలా చూడాలని ప్రతిపాదన పెట్టారట. ఆ డీల్ ఓకే అయితే రానున్న రోజుల్లో రాష్ట్రంలో ఆ 2 పార్టీలు కలిసి పనిచేసే అవకాశముందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. తెలంగాణలో 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్లమెంటులో బీజేపీ తెచ్చిన ప్రతి చట్టానికి సపోర్ట్ చేస్తూ వచ్చింది. అప్పటి నుండి బీ టీంగా ముద్ర వేసుకుని ఆ ముద్రను తుడుచుకునేందుకు నానా తంటాలు పడుతుంది. అయితే ఇప్పుడు కవిత అరెస్టుతో అసలుకే మోసం వస్తుండడంతో ఏకంగా విలీనం ఎపిసోడ్కి కూడా రెడీ అయిందన్న టాక్ వినిపిస్తోంది. ఆ క్రమంలో కవిత ఈ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు వ్యతిరేకంగా అప్రూవర్గా మారితే అటు బెయిల్, ఇటు రాజ్యసభలో బీఆర్ఎస్ విలీనం ఒకేసారి జరుగుతాయంటున్నారు. For more videos like this, subscribe Big TV channel.